పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వరంగల్లో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ మరో 20 మందితో సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సౌదీలో ఉంటున్న అబూ మసబ్తో వీరు కాంటాక్ట్లో ఉన్నట్లుగా గుర్తించారు. వీరంతా సోషల్ మీడియా గ్రూప్లో తరచూ మాట్లాడుకోవటం చేశారు. సిరాజ్ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్లో వరంగల్కు చెందిన ఫరాహాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. ఎన్ఐఏ సోదాల్లో ఒక్కసారిగా వరంగల్ ఉలిక్కిపడింది. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. వారం రోజుల పాటు సిరాజ్, సమీర్ను విచారించిన ఎన్ఐఏ అధికారులు విచారణలో వెలుగు చూసిన అంశాలను లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారు, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ నిధులను ఎందుకు ఖర్చు చేశారన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. సిరాజ్, సమీర్ విచారణలో వెలుగు చూసిన సమాచారం ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని నిర్ణయించారు. విజయనగరం నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, వరంగల్లో సోదాలు జరుపుతున్నాయి. విజయనగరంలో సిరాజ్కు సహకరించిన వారిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్ను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించింది ఎవరు? వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసా? సిరాజ్ కొంతకాలం నుంచి ఉగ్రవాదం వైపు మళ్లినా కుటుంబ సభ్యులు ఎందుకు గుర్తించలేదు? సిరాజ్ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వచ్చినప్పుడు తండ్రి పోలీస్ అధికారి అయినా ఎందుకు అనుమానించలేదు? అంత డబ్బు వచ్చినప్పుడు కారణం తెలుసుకున్నారా లేదా? కుట్రలో కుటుంబ ప్రమేయం ఉందా అన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. బ్యాంకు లాకర్ను కూడా తెరిపించేందుకు సిరాజ్ తండ్రి ఎందుకు ప్రయత్నించాడన్న దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్, సమీర్లు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్లో ఒక బృందం సోదాలు నిర్వహించింది. సమీర్తో సిగ్నల్ యాప్లో టచ్లో ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో 4 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సిరాజ్, సమీర్కు టచ్లో ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేసి అక్కడ కీలకమైన ఆధారాల కోసం వెతికారు. సమీర్తో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి ఇంట్లోని జాతీయ దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితో టచ్లో ఉన్నవారు ఎవరు, వీరి వెనుక ఉండి నడిపించింది ఎవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారన్న దానిపై ప్రధానంగా అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మొత్తం ఉగ్ర కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగ్రకుట్రలో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ద్వారా వరంగల్కు చెందిన ఫరాహాన్తో సిరాజ్కు పరిచయం ఏర్పడింది. జిహాద్ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమవ్వాలని సోషల్ మీడియా గ్రూప్లో చాటింగులు చేసుకున్నట్లు ఎన్ఐఏ తనిఖీల్లో వెల్లడైంది. గత వారం వరంగల్లో ఫరాహాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా వరంగల్, కాజీపేటలకు చెందిన మరో 2 పేర్లు చెప్పినట్లు సమాచారం. ఈ ముగ్గురిని వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. దాంతో వారం రోజులుగా హైదరాబాద్, వరంగల్లో పూర్తిస్థాయి సోదాలు నిర్వహించారు. అయితే వీరికి ఎలాంటి ఉగ్రకుట్రలో భాగస్వామ్యం లేదని ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. కొత్త పరిచయాలు కాబట్టి ఇంకా అందరినీ ఇన్వాల్వ్ చేయలేదని, భవిష్యత్తులో ఆ దిశగా వీరు వెళ్లేందుకు అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.